క్వశ్చన్ ఇప్పుడు అంటే మా ఆకర్షకు అయితే అక్షరాభ్యాసం చేపిద్దాము అని అనుకుంటున్నాము. రేపు అక్షరాభ్యాసం ఉంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అయితే బాగా ట్రెండింగ్ అవుతున్నాయి కదా అక్షరాభ్యాసం డ్రెస్సులు, అది ప్రిపేర్ చేస్తున్నా. ఫస్ట్ చూసినప్పుడు అయితే అందులో ఎందుకు ఇంత రిస్క్, ఏదన్నా కొత్త డ్రెస్ వేస్తే అయిపోతుంది కదా అని అనుకున్నా. కానీ అందరు చేస్తుంటే నాకునే వేయాలని అనిపించింది. ఇక ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్లో, కానీ మనం అనుకున్నట్టు రాదు కదా. అందుకే మనకు చేయొచ్చిన పనే కదా అని చెప్పి డ్రెస్ అయితే మా మమ్మీతో స్టిచ్ చేయిస్తున్నాయి. ఇట్లా వైట్ క్లాత్ తీసుకొచ్చిన మా మమ్మీతో స్టిచ్ చేయిస్తా ఫ్రాకు. దాని మీదనేమో ఇప్పుడు ఇట్లా రాస్తున్నాయి. ఇట్లా ఏబిసిడీలు 1, 2, 3లు, హిందీ ఆలు, తెలుగు ఆలు అన్నిట్లో ఫస్ట్ అయితే పెన్సిల్తో రాసుకుంటున్నా. తర్వాత కలర్స్ కొనుకొచ్చుకున్నా నిన్న, అవిటితో తర్వాత రాస్తా. ఫస్ట్ అవిటితో రాస్తే మళ్ళీ సెట్ అవుతుందో కాదో అని చెప్పి ఫస్ట్ అయితే ఇట్లా రాస్తున్నా. ఇది అయినాక ఇంకా రేపే కాబట్టి తొందరగా ఈరోజు కంప్లీట్ చేయాలి. ఈరోజు నైట్ వరకు ఈ పెయింటింగ్ కంప్లీట్ చేస్తే కొంచెం ఆడితే మమ్మీ డ్రెస్ స్టిచ్ చేస్తుంది. మళ్ళీ స్టిచ్ చేసిన తర్వాత రాయడం కష్టం కదా. అందుకే మొత్తం అయితే ఇంకా అవుట్ఫిట్ ఎట్లుంటుందో చూడండి మీరు. మా ఆకర్షది అక్షరాభ్యాసం వీడియో అయితే మొత్తం పెడతా. ఇంకా అందుకే ఈ నుంచే స్టార్ట్ కాబట్టి ఈ డ్రెస్ నుంచి ఇప్పుడే స్టార్ట్ చేసిన వీడియో అయితే. పెన్సిల్ తోటి ఇట్లా రాస్తున్నాం కానీ మధ్య మధ్యలో అయితే మస్తు చాలా తప్పు పోతుంది. మళ్ళీ హెయిరేజర్తో మలిపేసుకుంటూ రాస్తున్నాం కానీ అదేమో పోతలేదు. దీనికి కొంచెం వచ్చింది. ఇంతకుముందు ఇంకొక క్లాత్కి అయితే అస్సలు సెట్ కాలేదు. నేనైతే హిందీ అలా అయితే అన్నీ మర్చిపోయినా. మళ్ళీ ఇప్పుడు దీనివల్ల అన్నీ గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. కరెక్టేనా? ఇది కొంచెం పెద్దగా పెట్టు. ఇదా ఏంది ఇది? త్రా త్రా త్రానా తానా? త్రా. ఇంకొంచెం అయితే కంప్లీట్ అయిపోతుంది ఇక రాసుడు. తర్వాత పెయింటింగ్ స్టార్ట్ చేస్తే పెయింటింగే కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే అది వెంటనే అది ఆరాలి కాబట్టి. ఓకే, చూపి కంప్లీట్ అయిపోయింది. ఫ్రాక్కి 2 సైడ్స్ ఉంటుంది కదా. ఇక మధ్య మధ్యలో అయితే కొంచెం మలిపేసుకుంటారు రష్ను. ఇది ఒక్క సైడ్, ఇది ముందు సైడు. నెక్స్ట్ అయితే ఇది వెనుక సైడ్ అన్నట్టు. ఇది రాయడం కంప్లీట్ అయింది. ఇంకా పెయింటింగ్ ఒక్కటే వేసేది ఉంది. కానీ రాయడమే మార్నింగ్ నుంచి అయింది. ఇంకా పెయింటింగ్ ఇంకెంత టైం అవుతుందో. మళ్ళీ నైట్ ఫ్రాక్ కుట్టాలి, ఆరాలి. అసలు టైమే సరిపోతుంది. పెయింటింగ్ స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు. పెయింటింగ్ వేయడం స్టార్ట్ చేసిన ఇప్పుడే. కలర్స్ సరిపోతాయా సరిపోదా అనిపిస్తుంది, కానీ ఏమో చూద్దాం. కానీ చాలా టైం పడుతుంది వేయడం అయితే. తొందరగా అవుతుంది అనుకున్నా కానీ మస్తు టైం పడుతుంది. ఎంతసేపు లేదు, మన చేతుల్లో పనే కదా అనుకున్నా. బాగా టైం పడుతుంది. ఇక మధ్యలో మా ఆకర్షించుకుంటా పెయింటింగ్ చేస్తా, ఇది వేస్తా అది వేస్తా అంటుంది. నాకే ఇది మెల్లమెల్లగా వేస్తున్నా. ఇంకా మధ్యలో అది డిస్టర్బ్ చేస్తుంది. అదే అంటే ఇంకా లేదు ఆకర్ష. మా మమ్మీ ఇప్పుడు ఇగో డ్రెస్ పైన పాటు కుడుతుంది. ఇంకా ఫ్రాక్కి కింద ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మేమేమో పెయింటింగ్ వేస్తున్నాము. కానీ పైన సైడ్ ఏం వేస్తలేము, ఎందుకంటే టైం లేదు. కింది వేయడానికే టైం సరిపోతలేదు, ఇంకా పైనది ఏం వేస్తాం. అందుకే మేము పెయింటింగ్ వేసేలోపు టైం బాగా పడుతుంది కాబట్టి పైనది అయితే కుట్టేస్తుంది మా మమ్మీ. ఇంకా మేము కింది వేసిన తర్వాత అప్పుడు కిందిది కుడుతుంది. చూపి ఇక అయిపోయింది. లాస్ట్ ఫైనల్ చా ఒక్కటి రాసేస్తుంది, అయిపోతుంది.
ఈరోజు అంతా ఈ పనే అయింది మొత్తం. పొద్దున 9 నుంచి మొదలు పెడితే రాత్రి ఎంత అవుతుంది ఇప్పుడు? 7 అవుతుంది. 7 వరకు ఇదే అయింది. కరెక్ట్ పొద్దుటి నుండి ఆఫ్టర్నూన్ వరకు పెన్సిల్తో రాయడమే అయింది. పెన్సిల్తో అయిపోయినాక పెయింటింగ్ అయితే మధ్యాహ్నం స్టార్ట్ చేసిన 2కి స్టార్ట్ చేసినాం కావచ్చు. 7 వరకు అసలు గ్యాప్ లేకుండా కూర్చుంటే ఇక ఇప్పుడు కంప్లీట్ అయింది. మా మమ్మీ అయితే పైన కుట్టేసింది పైన పాటు. ఇక ఇది కొంచెం ఆరనివ్వాలి. దీన్ని ఆరిందనుకో ఆడితే ఇదిగిని కుట్టేసి అయిపోతుంది డ్రెస్ ఫుల్. ఇంకా అక్షరాభ్యాసంకి ఫ్రాక్ అయితే రెడీ. ఇంత కష్టపడి చేసినాం కానీ లాస్ట్కి అయితే మా ఆకర్ష ఇది అంతా చూసి వేసుకునేటప్పుడు వేసుకుంటుందో వేసుకోదో అని భయం అవుతుంది నాకు. ఇంకా చూడాలి మరి వేసుకుంటుందో వేసుకోదు. అయిపోయింది లాస్ట్ హెచ్ అంటున్నా చా. ఈ హిందీ అలా వస్తలేవు కరెక్ట్. మా ఆకర్ష అయితే అప్పటి నుండి డిస్టర్బ్ చేస్తుంది నన్ను బాగా. దాన్ని అయితే వేరే వాళ్ళకి అప్పగించేసిన. ఇంకా నేను పని చేసుకుంటున్నా. మొత్తం ఇది అయిపోయాక ఫ్రాక్ స్టిచ్ చేసేటప్పుడు చేసిన తర్వాత అయినా చూపిస్తా అవుట్ఫిట్ అయితే ఎట్లా వచ్చిందో చూసేయండి. పెయింటింగ్ వేయడం అయితే మొత్తం అయిపోయింది. ఇట్లా అయిపోయి అయితే కొంచెం సేపు ఆరబెట్టిన. ఇది ఆరిన తర్వాత మమ్మీ అయితే కుడుతుంది. ఇట్లా ఇగో ఇదేమో ముందటి పార్ట్ అన్నట్టు ఫ్రాక్కి, ఇదేమో వెనుక పార్ట్. ఇంకా మొత్తం డ్రెస్ స్టిచ్చింగ్ అయిన తర్వాత ఎట్లుంటుందో చూడండి. ఇట్లనే మంచిగా కనిపిస్తుంది చూడడానికి. ఇంకా ఫ్రాక్ అయిన తర్వాత ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. పెయింటింగ్ అంటుతుందా? అది విండితే పోతుందా పెయింటింగ్? పోకపోతే ఇక వేరే డ్రెస్లకు దేనికన్నా వేసుకోవాలి. ఆకర్ష ఫ్రాక్ అయితే మంచిగా వచ్చేస్తుంది. బాగుంది. ఆకర్ష ఇక అక్కి నీ ఫ్రాక్ వేసుకుంటావా? అది వేసుకుంటావా? బాగుందా? రేపు వేసుకుంటావా? రేపు ఇంత కుట్టినందుకు వేసుకోలేవు అనుకో, వేసుకోవాలి. ఓకేనా? ఖర్చు వేసుకుంటుందా? సరే. ఏం చేస్తున్నావు బాబీ? కిందికి పెయింటింగ్ వేసినా కదనే అది అక్షరాలు. మీదికి ఏమేయాలో తెలియక ఇక ఇట్లా సరస్వతి ఫోటోది క్యాలెండర్లో కట్ చేస్తున్నా. డైరెక్ట్ ఇది అతుకు పెట్టేస్తే అయిపోతుంది. వావ్ సూపర్. మా ఆకర్ష డ్రెస్ కంప్లీట్ అయిపోయింది. నైట్ 12 అవుతుంది టైం. డ్రెస్ కంప్లీట్ అయింది. ఎట్లా వచ్చిందో చూడండి. ఫైనల్ అవుట్ఫిట్ అయితే బాగుందా? మేము వేసిన ఆల్ఫాబెట్స్ అన్నీ ఇట్లా 1 2 3 అన్నీ వచ్చాయి. ఇంకా పైన పార్ట్కు ఖాళీ ఉందని చెప్పి ఇట్లా సరస్వతి ఫోటో అయితే పెట్టినాం. ఇది పెయింటింగ్ వేసేంత టైం లేదు. ఇది ఒకటి క్యాలెండర్ నుంచి పెట్టినాం. కానీ అయినా బాగుంది. ఇంకొంచెం పెద్ద ఉంటే బాగుంటుంది ఫోటో. చూడండి డ్రెస్ ఎట్లా వచ్చిందో. మా ఆకర్ష కోసం నేను డిజైన్ చేసిన డ్రెస్ బాగుందా? రేపు వేసేసుకుంటా ఆకర్ష.